సకల జీవులకు నీరే ప్రాణాధారం. మానవ శరీరంలో దాదాపు 70% నీరు ఉంటుంది. మనిషి జీవితం చాలా వరకు నీటి మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలని అంటుంటారు. కానీ నీరు తాగే విధానంలోని దానివల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొందరు నీటిని నిలబడుకొని తాగుతారు, మరికొందరు చాలా వేగంగా ఒక్కసారిగా నీటిని తాగుతారు, ఇంకొందరు మెల్లిగా నీరు తాగుతారు. అయితే నీరు ఎలా తాగితే మంచిది, ఎలా తాగకూడదు, వైద్యులు చెబుతున్న విషయాల వైపు ఒక్కసారి పరిశీలిద్దాం. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటే మాత్రం అస్సలు నిలబడి నీళ్లు తాగకూడదు. కిడ్నీ నొప్పులు ఉన్నవారు ఎప్పుడు నిలబడి నీళ్లు తాగకూడదు. అలా చేయడం వల్ల కీళ్ళ నొప్పులు పెరుగుతాయి. నిలబడి నీరు త్రాగడం శరీరంలో ద్రవం పెరుగుతుంది, ఇది కీళ్ళ నొప్పులను పెంచుతుంది. నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది, ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నిలబడి నీరు త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆ నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో గాయమవుతుంది. నీరు తాగేటప్పుడు హాయిగా కూర్చొని తాగాలని వైద్యులు చెప్తున్నారు. ఒక్కసారిగా నీళ్లు తాగే బదులు చిన్న చిన్న గుక్కలుగా తాగాలని, నెమ్మదిగా నీటిని తాగడం ద్వారా శరీరం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు అందుతాయి. అంతేకాదు చిన్న గుక్కలుగా నీరు తాగేటప్పుడు నీటిలో లాలాజలం కలిసి జీర్ణక్రియ పెరగడంతో సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.